వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం చాలా దౌర్భాగ్యంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విత్తనం నుంచి విక్రయం దాకా టోటల్ ఆర్బీకేల ద్వారా రైతులకి విత్తనాలు కానివ్వండి, అదేవిధంగా ఎరువులు కానివ్వండి, ఇతర వ్యవసాయానికి సంబంధించిన అన్నీ కూడా విక్రయం చేసి విత్తనం ఏదైతే విత్తనాలు వాళ్ళకి ఇవ్వడం, అదే వాళ్ళ యొక్క వ్యవసాయం నుంచి వచ్చిన పంటని విక్రయించే వరకు కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు అండగా నిల్చునేది. అటువంటి ఆర్బీకేల్ని నిర్వీర్యం చేసేసారు. ఎందుకు నిర్వీర్యం చేశారంటే ఎరువులు బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం కోసం. ఇది కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర అని చెప్పిన కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళ దగ్గర దోచుకోవడానికి కూటమి ప్రభుత్వం అలవాటు పడింది. అలాగే రైతుల కష్టాలను కూడా దోచుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం అని కూడా నేను తెలియపరుచుకుంటాను. గతంలో కోవిడ్ కష్టకాలంలో కూడా అనేక పంటలకి గిట్టుబాటు ధర రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా రైలు ద్వారా కానివ్వండి, అదేవిధంగా లారీల ద్వారా కానివ్వండి, వాళ్ళ పంటని మద్దతు ధరతో విక్రయించే విధంగా అనేక సపోర్ట్లు చేసి ధరల స్థిరీకరణ నిధి ద్వారా వాళ్ళకి ఎక్కడ నష్టం లేకుండా చేసిన పరిపాలన మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు అటువంటిది లేదు. ఏ పంట అయినా కానీ ఒక పక్కేమో పండడానికి విత్తనాలు సరిగ్గా దొరికే పరిస్థితి కాదు, విత్తనాలు వేస్తే ఎరువులు ఉండే పరిస్థితి కాదు, ఇవన్నీ పండితే మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఒకసారి చూడండి, మీరు బత్తాయి కానివ్వండి, ఉల్లిపాయ కానివ్వండి, ఎవరికైనా కానీ మద్దతు ధర ఉందా? గతంలో ఏ పంటకి మద్దతు ధర లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నిటి కూడా స్వయంగా వారే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించి వాళ్ళకి అందరికీ కూడా మద్దతు ధర ఇచ్చిన పరిస్థితి గతంలో 5 ఏళ్లలో చూసాం. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన చేయడు. రైతులకు మేలు చేయాలని కానీ, రైతులకు మంచి చేయాలని కానీ, రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని కానీ ఎప్పుడు కూడా ఆలోచించడు. ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే చెప్పడానికి పోలవరం, అమరావతి అని చెప్తాడు. అవి కూడా కనీసం సరిగ్గా చిత్తశుద్ధితో చేసే పరిస్థితి కూడా లేదు. అందుకనే ఈ వైఫల్యాలను కూడా ఎండగొట్టే విధంగా, రైతులకి అండగా ఉండే విధంగా, రైతులకు తోడుగా ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా గళమిప్పి వాళ్ళకి ఎరువులు సక్రమంగా అందే విధంగా చేయాలని చెప్పని మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎన్టీఆర్ జిల్లా తరఫున నందిగాంలో ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి రైతుల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొనాలని చెప్పని మీ ద్వారా నేను వారందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఈ యొక్క ఆందోళన చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పిలిపించారో అప్పుడు అధికారులందరినీ కూడా రంగంలో దింపి కలెక్టర్లని వాళ్ళని అటు ఇటు అడవాడి చేస్తారు తప్ప ఎప్పటికీ కూడా ఈ రోజుకి కూడా యూరియా దొరికే పరిస్థితి లేదు. మరి మీరు కేంద్రంతో పొత్తులో ఉన్నారు కదా, మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు సరైన ఎరువులు తెప్పించుకునే బాధ్యత మీకు లేదా? ఇంకా పైపై ఏం చెప్తున్నారు, మీరు యూరియా వేసుకుంటే మీకు షుగర్లు వస్తాయి, మీకు అన్నం తినబాకండి అని చెప్పని ఇప్పుడు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. అందరూ మీలాగా స్తోమత పనులు కాదు కదా. ప్రతి ఒక్కళ్ళు ఆర్గానిక్ ఫుడ్ తినడం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కాస్ట్లీ ఫుడ్ తినడానికి అందరూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ లాగా ఉండేవాళ్ళు వ్యక్తులు కాదు కదా. సామాన్య ప్రజలు చాలామంది ఉంటారు. మరి అలాంటప్పుడు మీరు ఉచిత బియ్యాన్ని ఎందుకు మీరు కంటిన్యూ చేస్తున్నారు? రైస్ తింటే హాని అని చెప్పిన తెలిసినప్పుడు, రైస్ తింటే షుగర్ వస్తుందని చెప్పినప్పుడు ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నారు? మరి మీరు అంటే ప్రజలందరూ కూడా షుగర్ పెంచుకోండి అని చెప్తానకా? ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు? చెప్పుకుంటే మీకు 75 ఏళ్ళు వయసు వచ్చింది. ఈ వయసులో నోరు తెరిస్తే కళ్ళార్పకుండా అబద్ధం చెప్పే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం. కళ్ళు కూడా ఆర్పడు అబద్ధం చెప్పేటప్పుడు. అందుకనే రైతుల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధమైందని చెప్పని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలని చెప్పని ఈరోజు మీ ద్వారా ప్రజలందరూ కూడా పిలిపించడం జరిగిందని చెప్పని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను.